Next important theorem, sequences theorem. If a monotonic sequence is convergent if and only if it is bounded. ఇది థియరం చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు పడింది థియరం. మోనోటానిక్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అయితే బౌండెడ్ అని చూపించాలి. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కాబట్టి బౌండెడ్ తీసుకుని కన్వర్జెంట్ అని చూపించాలి, కన్వర్జెంట్ అని తీసుకుని బౌండెడ్ అని చూపించాలి. ఏ సీక్వెన్స్? మోనోటానిక్ సీక్వెన్స్. ప్రూఫ్. సో ఫస్ట్ పార్ట్ కన్వర్జెంట్ అని తీసుకుని బౌండెడ్ అని చూపిద్దాం. ఫస్ట్ పార్ట్, let us suppose monotonic sequence is convergent అని తీసుకుందాం. we have to prove that మనం ఏం ప్రూవ్ చేయాలి? it is bounded అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? మోనోటానిక్ సీక్వెన్స్ ఎస్ఎన్ అని అనుకోండి. మోనోటానిక్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ బౌండెడ్. అది ఫస్ట్ కేసు. సో కన్వర్జెంట్ కాబట్టి లిమిట్ పాయింట్ ఉంటుంది. కాబట్టి లెట్ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు లిమిట్ పాయింట్ ఎల్. అంటే లిమిట్ ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఎల్ అన్నమాట. లిమిట్ డెఫినేషన్ రాయాలి. లిమిట్ డెఫినేషన్ ఏం చెప్పాము? ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ mod ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని చెప్పాము. దీని నుంచి ఏం రాయొచ్చు మళ్ళీ? ఫర్ ఆల్ n గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు m. ఇది లిమిట్ యొక్క డెఫినేషన్. for epsilon greater than 0 there exists m belongs to z plus such that mod sn minus l less than epsilon for all m greater than or equal to m. దీని నుంచి మాడ్యులస్ ఉంది కదా, దీన్ని ఏమని రాయొచ్చు అంటే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sn మైనస్ l లెస్ దెన్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ m greater than or equal to m. దట్ ఇంప్లైస్ అన్ని ఎల్తో యాడ్ చేయండి. l మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sn లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ m greater than or equal to m. లెట్ ఎప్సిలాన్ వాల్యూ 1 అనుకుందాం కదా, ఎప్సిలాన్ కూడా తీసుకోవచ్చు. ఇంప్లైస్ l మైనస్ 1 లెస్ దెన్ sn లెస్ దెన్ l ప్లస్ 1 ఫర్ ఆల్ m greater than or equal to m. అంటే sn వాల్యూ దేని మధ్య ఉంది? l మైనస్ 1కి l ప్లస్ 1కి మధ్య ఉంది. ఇక్కడ సపోజ్కి అసలు ఇక్కడతో తీరం బౌండెడ్ అని రాసేవచ్చు. లీస్ట్ వాల్యూ ఉంది, హైయెస్ట్ వాల్యూ ఉంది. కానీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం చేద్దాం. let k1 is equals to minimum of s1 s2 so on sn l minus 1. ఇక్కడ లీస్ట్ l minus 1 కదా, k1 అనే నెంబరు అన్నింటిలోనే తక్కువ తీసుకుందాం. l minus 1 వరకు తీసుకుందాం. s1 నుంచి n బదులు 1 తీసుకోండి, 1 దగ్గర నుంచి l minus 1 వరకు తీసుకుందాం. k2 is equals to maximum of s1 s2 so on ఎంతవరకు తీసుకోవాలి? sn l plus 1 అంతవరకు తీసుకుంటాం. అంటే అప్పుడు ఇక్కడ దాని ఎంప్లాయీస్ అప్పుడు ఏమవుతుంది? మీరు 1 అనుకుంటే 1 ఎంప్లాయీస్. ఇక్కడ మినిమం తీసుకున్నాం, ఇక్కడ మ్యాక్సిమం తీసుకున్నాం. ఆ మినిమం k1 అనుకున్నాం. k1 లెస్ దెన్ sn లెస్ దెన్ k2 for all m greater than or equal to m. Therefore, sequence sn is bounded. The first part. అంటే సీక్వెన్స్ sn లీస్ట్ వాల్యూ ఉంది, హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి బౌండెడ్. ఇది ఫస్ట్ పార్ట్. సో ఫస్ట్ థియరం ఏంటి? సీక్వెన్స్ కన్వర్జెంట్ అయితే బౌండెడ్ అవుతుంది. దీనికోసం మనం కన్వర్జెంట్ ఎల్ అని తీసుకున్నాం. అంటే లిమిట్ పాయింట్ అని అర్థం. కన్వర్జెన్స్ అంటే లిమిట్ పాయింట్ అని అర్థం. సో లిమిట్ డెఫినేషన్ రాయాలి. మాడ్యులస్ పెట్టడం మనం శాండ్విచ్ థియరం చేసినప్పుడు చేసాం.
సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 అని తీసుకోండి, ఏదైనా పాజిటివ్ నెంబర్ తీసుకోవచ్చు. ఎప్సిలాన్ 1 రాసుకోండి, ఎల్ మైనస్ 1 లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ 1. ఇక్కడ అసలు ఇక్కడ బౌండెడ్ అయిపోయింది, కానీ టెక్స్ట్ బుక్లో రాశారు K1 ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ S1 S2 సో అని ఎల్ మైనస్ 1. దీంట్లో మినిమం వాల్యూ K2 ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ S1 S2 సో అని S1 ఎల్ ప్లస్ 1. మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ ఉంది, మ్యాక్సిమం వాల్యూ అని అనుకోవాలి K1 K2. అప్పుడు ఇక్కడ K1 రాయాలి, K2 రాయాలి. అసలుగా ఇలా రాయాలి, ఇలా రాస్తే మంచిది అన్నమాట. సో సీక్వెన్స్ S1 ఈజ్ బౌండెడ్. అంటే సీక్వెన్స్ S1 కన్వర్జెంట్ అని తీసుకున్నప్పుడు ఏమొచ్చింది, బౌండెడ్ వచ్చింది. ఇది పార్ట్ 1 థింగ్. ఈసారి బౌండెడ్ అని తీసుకుని కన్వర్జెంట్ అని పిలిచాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బౌండరీ తీసుకుంటాం, కన్వర్జెంట్ అని చూస్తాం. సో నెక్స్ట్ అయిపోతుంది. లెట్ us suppose sequence Sn is bounded sequence. Bounded. We have to prove that. మనం ఏం ప్రూవ్ చేయాలి? We have to prove that sequence Sn is కన్వర్జెంట్. కన్వర్జెంట్ అర్థం అంటే అర్థం సీక్వెన్స్ ఎస్ఎన్కి లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే సీక్వెన్స్ ఎస్ఎన్కి లిమిట్ పాయింట్ కడితే మనకి కన్వర్జెంట్ అయినట్టే. సో ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. బౌండరీ కదా, బౌండరీ అబోవ్ ఒక కేసు, బౌండరీ బిలో ఒక కేసు, 2 కేసులు తీసుకోవాలి. ఫస్ట్ బౌండరీ అబోవ్ తీసుకున్నాం. కేస్ 1 suppose sequence Sn is bounded above. ఇక్కడ మోనోటోనిక్ సీక్వెన్స్ అంటే ఏదర్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఆర్ డిక్రీజింగ్ సీక్వెన్స్ రెండూ తీసుకోవాలి ఇక్కడ. అందువల్ల బౌండెడ్ అబవ్, బౌండెడ్ బిలో రెండూ తీసుకోవాలన్నమాట. సో సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబవ్ అని తీసుకుందాం. బౌండెడ్ అబవ్ అంటే అర్థం దీనికి సుప్రీమం వాల్యూ ఉంటుంది. లైక్ సుప్రీమం ఆఫ్ సీక్వెన్స్ Sn ఇజ్ ఈక్వల్స్ టు K అనుకుంది. బౌండెడ్ అంటే బౌండరీ అబవ్ అంటే సుప్రీమం ఉంటుంది, బౌండెడ్ బిలో అంటే ఇన్ఫినిమం ఉంటుంది. సో ఇక్కడ దీనికి సుప్రీమం వాల్యూ K అనుకుంది. అర్థమైంది దాకా. నెక్స్ట్ స్టెప్లో ఈ K నుంచి ఒక నెంబర్ తీస్తాం అనుకోండి, ఇది హైయెస్ట్ వాల్యూ Snకి. K నుంచి ఒక నెంబర్ తీసేద్దాం ఇదొకటి, అప్పుడు హైయెస్ట్ వాల్యూ అవుతుంది. దెన్ K minus epsilon is not supremum of Sn. అని తీసుకుంటాం. సుప్రీమం K నుంచి ఒక సమ్ నెంబర్ తీస్తే అప్పుడు లెస్ వాల్యూ వస్తుంది కదా, నాట్ సుప్రీమం ఆఫ్ Sn. నెక్స్ట్ ఏం చేయాలంటే దట్ ఇంప్లైస్ సీక్వెన్స్ Sn బౌండెడ్ అయిపో అయితే సుప్రీమం ఉంటుంది. ఆ సుప్రీమంని K అనుకుందాం. సో K మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ సుప్రీమం ఆఫ్ Sn. ఇక్కడ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 తీసుకోవాలి. లేదా ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, దెన్ K మైనస్ ఎప్సిలాన్ నాట్ ఏ సుప్రీమం. దేర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దట్ Sn అనే సీక్వెన్స్ తీసుకుందాం గ్రేటర్ దెన్ K మైనస్ ఎప్సిలాన్. Sm అంటే ఈ సీక్వెన్స్ కదా, మనకు ఇవన్నీ సీక్వెన్స్ S1 S2 S3 సో అని Sm కూడా ఉంటుంది దాంట్లో. n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు M కదా ఇక్కడ, అందువల్ల మధ్యలో ఎక్కడో చోట M అనే వాల్యూ ఉంటుంది. Sm కూడా సీక్వెన్సే. సో Sm అనే వాల్యూ కంటే K మైనస్ ఎప్సిలాన్ తక్కువ అని తీసుకోండి. Sm గ్రేటర్ దెన్ K ప్లస్ K మైనస్ ఎప్సిలాన్. ఇక్కడ బౌండెడ్ అబవ్ కదా ఇది, కాబట్టి ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ ఇంప్లైస్ ఇంక్రీజింగ్. కాబట్టి ఏం చెప్పాలంటే Sm వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn. అది సీక్వెన్స్ అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే పెరుగుతూ ఉండాలి. M ముందు వచ్చేసింది కదా, అందువల్ల Sn వాల్యూ తక్కువ ఉంటుంది, Sn వాల్యూ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ టైం రాయొచ్చు అంటే దీని రివర్స్ రాయండి. దట్ ఇంప్లైస్
ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎస్ఎం. ఎస్ఎన్ వాల్యూ కంటే ఎక్కువ. మళ్ళీ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ కే మైనస్ ఎప్సిలాన్ కదా. ఎస్ఎన్ గ్రేటర్ దెన్ కే మైనస్ ఎప్సిలాన్ అంటే దీన్ని ఏం చేయాలి రాయొచ్చు, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ కే మైనస్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. దీని నుంచి మనం రివర్స్ రాస్తే కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్, దీన్ని 1. సో కే మైనస్ ఎప్సిలాన్ ఏమైంది, ఇది ఎప్సిలాన్ కంటే ఎస్ఎన్ కంటే తక్కువ ఉంది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ సుప్రీమం ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. సీక్వెన్స్ ఎస్ఎన్ యొక్క సుప్రీమం ఏమైంది, కే కదా అనుకున్నాం. ఇప్పుడు కేకి ఒక నెంబర్ యాడ్ చేద్దాం. కేకి ఒక నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, దేర్ఫోర్ లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 కే ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ కే ప్లస్ ఎప్సిలాన్ తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఏమైనా రాద్దామంటే ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఎస్ఎన్ లెస్ దెన్ కే. సుప్రీమం ఆఫ్ ఎస్ఎన్ కే కదా, ఎస్ఎన్ వాల్యూ లెస్ దెన్ కే అంటే ఎస్ఎన్ లెస్ దెన్ కేకి ఒక యాడ్ చేద్దాం, కే ప్లస్ ఎప్సిలాన్. అంటే కేకి ఒక నెంబర్ యాడ్ చేసినా కూడా ఎస్ఎన్ తక్కువే ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం అని రాసుకుంటాం, ఎన్ గ్రేటర్ దెన్ ఎం ఫర్ ఎన్ గ్రేటర్ దెన్. సో ఎస్ఎన్ లెస్ దెన్ కే ప్లస్ ఎప్సిలాన్, దీన్ని 2 అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 1 and 2 కూడా మనం ఏం చెప్పచ్చు, కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్, మళ్ళీ ఎస్ఎన్ లెస్ దెన్ కే ప్లస్ ఎప్సిలాన్. కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్, ఎస్ఎన్ లెస్ దెన్ కే ప్లస్ ఎప్సిలాన్. దీన్ని బట్టి మనం ఏమైనా ఇచ్చు చూడండి, లిమిట్ డెఫినేషన్లో ఇది ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే మనం ఏమైనా రాస్తాం, మోడ్ ఎస్ఎన్ మైనస్ కే లెస్ దెన్ ఎప్సిలాన్. అంతేనా? ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎప్సిలాన్ అర్థం ఏంటి, మోడ్ ఎస్ఎన్ మైనస్ కే లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇది ఆల్రెడీ లిమిట్ డెఫినేషన్. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు కే. సో ఎస్ఎన్ యొక్క లిమిట్ ఏమొచ్చింది, కే అంటే దీని అర్థం ఏంటి, దేర్ఫోర్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు కే. కే అంటే ఏమనుకున్నాం, సుప్రీమం. అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ ఏమైంది, సుప్రీమం వాల్యూకి కన్వర్జ్ అయింది. సో దీని అర్థం ఏంటి, లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ అయింది. దీని అర్థం లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు సుప్రీమం ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ సచ్ దట్ కెన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. సో కన్వర్జెంట్ అయింది. ఎప్పుడు తీసుకున్నప్పుడు, సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అబవ్ అని తీసుకున్నాం. అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. బౌండెడ్ అని తీసుకున్నప్పుడు మనం కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. కన్వర్జెంట్ అంటే లిమిట్ పాయింట్ ఉంటుంది. సో బౌండెడ్ అబవ్ అని తీసుకుందాం. ఇక్కడ బౌండెడ్ అన్నప్పుడు 2 కేసులు వస్తాయి, బౌండెడ్ అబవ్, బౌండెడ్ బిలో. బౌండెడ్ అబవ్ అని తీసుకుందాం ముందు, అప్పుడు సుప్రీమం వాల్యూ ఉంటుంది బౌండెడ్ అబవ్ అన్నప్పుడు. సో లెట్ సుప్రీమం ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు కే అనుకుందాం. ఆ సుప్రీమం హైయెస్ట్ వాల్యూ కే అనుకుందాం. ఇప్పుడు లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఈ కే నుంచి ఒక నెంబర్ తీసేద్దాం. తీసేస్తే ఈ సుప్రీమం అవ్వదు, నాట్ సుప్రీమం ఆఫ్ ఎస్ఎన్. దేర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ ఎస్ఎం అనే సీక్వెన్స్ తీసుకుని గ్రేటర్ దెన్ కే మైనస్ ఎప్సిలాన్, కే మైనస్ ఎప్సిలాన్ కంటే ఎక్కువ అని తీసుకుందాం. అప్పుడు ఇంక్రీజింగ్ కదా, ఎస్ఎన్ అనేది ఇంక్రీజింగ్ కాబట్టి ఎస్ఎన్ ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ అవుతుంది ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం. అంటే ముందు ఎం వస్తుంది, ఎన్ వాల్యూ పెద్దది కాబట్టి ముందు ఎస్ఎన్ వస్తుంది. ఆ ఎస్ఎన్ వాల్యూ ఎస్ఎన్ కంటే తక్కువ ఉంది, ఎందుకు, ఇంక్రీజింగ్, తక్కువ నుంచి ఎక్కువ వెళ్తుంది. ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్. దీనికి రివర్స్ రాద్దాం, ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్. గ్రేటర్ దెన్ మళ్ళీ కే మైనస్ ఎప్సిలాన్ ఉంది కదా, ఇక్కడ కే మైనస్ ఎప్సిలాన్ ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం. దీని నుంచి ఎస్ఎన్ గ్రేటర్ దెన్ కే మైనస్ ఎప్సిలాన్, రివర్స్ రాస్తే కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్. దాన్ని 1 అంటున్నాం. సుప్రీమం ఆఫ్ ఎస్ఎన్ ఎంత, కే కదా. ఇప్పుడు కేకి ఒక నెంబర్ యాడ్ చేద్దాం. అంటే ఎస్ఎన్ లెస్ దెన్ కే. ఈ ఎస్ఎన్ వాల్యూ కే కంటే తక్కువ ఉంటుంది, ఎందుకు, హైయెస్ట్ వాల్యూ కే కదా, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ కే. సో ఎస్ఎన్ వాల్యూ కే కంటే తక్కువ అంటే ఎస్ఎన్ లెస్ దెన్ కే ప్లస్ ఎప్సిలాన్. ఒకటి యాడ్ చేసినా తక్కువే ఉంటుంది. సో ఇక్కడ ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు, కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ కే ప్లస్ ఎప్సిలాన్. అంటే మాడ్యులస్ తీసుకుంటాం. లిమిట్ పాయింట్, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు కే. అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు కే. కే అంటే ఏంటనుకున్నాం, సుప్రీమం. అంటే దీని అర్థం సీక్వెన్స్ ఎస్ఎన్ ఈస్ కన్వర్జెస్ టు సుప్రీమం.
కన్వర్జెంట్. ఇది బౌండరీ అబవ్. ఇది బాగా వస్తే బౌండరీ బిలో రాయడం చాలా ఈజీ. దీని నుంచి రాయొచ్చు బౌండరీ బిలో. అక్కడ దాకా రాసుకోండి. ఇప్పుడు చూడండి, కేస్ 2లో సీక్వెన్స్ ఎస్ అని బౌండెడ్ బిలో అని తీసుకున్నాం. బౌండెడ్ బిలో అంటే ఇన్ఫిమమ్ ఉంటుంది. ఇన్ఫిమమ్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అనుకుంటుంది. అప్పుడు లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, దెన్ ఇక్కడ ఇందాక సపరేట్ చేసాం కదా, ఇప్పుడు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్ఎన్. అంటే ఒకటి యాడ్ చేసినప్పుడు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది ఇన్ఫిమమ్ అవ్వదు. ఎల్ అనేది లీస్ట్ వాల్యూ, దీనికి ఒకటి యాడ్ చేసాం అంటే ఇన్ఫిమమ్ అవ్వదు. సో ఫర్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ఎస్ఎం లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ రాయొచ్చు. ఎస్ఎం లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సీక్వెన్స్ ఎస్ఎన్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే డిక్రీజింగ్ అని తీసుకోవాలి. డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి ఎస్ఎం గ్రేటర్ దెన్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం. ఇది మారదు, ఎన్ గ్రేటర్ దెన్ ఎం. సో ఎస్ఎం అనే వాల్యూ ఎస్ఎన్ కంటే ఎక్కువ అవుతుంది, డిక్రీజింగ్ తగ్గుతుంది. ఎం ముందు వచ్చేస్తుంది, దాని వాల్యూ పెద్దది తగ్గుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ ఎస్ఎన్ వాల్యూ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎస్ఎన్. జాగ్రత్త చూడండి, ఎస్ఎన్ వాల్యూ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎస్ఎన్. మరి ఎస్ఎన్ వాల్యూ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. చూడండి ఎలా రాస్తాము. ఇక్కడ చూడండి, ఎస్ఎన్ వాల్యూ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఎస్ఎన్ వాల్యూ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎస్ఎన్. ఈ రెండు కలిపి రాస్తే ఏమవుతుంది? ఎస్ఎం లెస్ దెన్ కదా, కాబట్టి దీన్ని ఏమని రాస్తామంటే ఎస్ఎం గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎస్ఎన్, ఎస్ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్. అంటే ఎస్ఎం వాల్యూ పెద్దది కానీ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కంటే చిన్నది, కాబట్టి ఇది ఎస్ఎన్ కంటే కూడా చిన్నది అవుతుంది. దేర్ఫోర్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం. దీన్ని 1 అనుకుందాం. అర్థమైంది దాకా. ఇప్పుడు సుప్రీమమ్ ఆఫ్ ఎల్ఫ్ కదా, ఇక్కడ ఏం రాయాలి? ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ అని రాయాలి. ఇక్కడ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ ఏం రాయాలి? ఇన్ఫిమమ్ కాబట్టి ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎల్ అని రాయాలి. ఇప్పుడు మనం ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ అని రాయాలి. అర్థమవుతుందా? అంటే దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? దీన్ని రివర్స్ చేస్తే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్. సో ఫ్రమ్ 1 and 2 ఇది ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఇది ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్. ఇవన్నీ కలిపి రాస్తే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇది కదా మీకు డెఫినేషన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎం. దేర్ఫోర్ దీని బట్టి మనం రాయొచ్చు మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎం. అంటే దీన్ని బట్టి లిమిట్ ఆఫ్ ఎస్ఎన్, దేర్ఫోర్ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్. కన్వర్జెస్ అయింది అంటే దీని అర్థం లిమిట్ పాయింట్ ఉంది. దేర్ఫోర్ లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అలా రాయాలి. అంటే అన్నిట్లోకి ఇన్ఫిమమ్. ఇది బౌండెడ్ బిలో. హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ తీరం అయినట్టు. హెన్స్ ప్రూవ్డ్. ఇది చాలా పెద్ద తీరం అనుకుంటాం కానీ పెద్ద తీరం, చాలాసార్లు ఇంపార్టెంట్ తీరము. సో తీరం ఏం చెప్తుందంటే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అయితే బౌండెడ్ అవుతుంది,
బౌండరీ అయితే కన్వర్జెంట్ అవుతుంది. ఆల్రెడీ కన్వర్జెంట్ తీసుకుని బౌండరీ ప్రూవ్ చేస్తాం. ఈసారి బౌండరీ తీసుకుని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. దీంట్లో రెండు కేసులు ఉంటాయి, బౌండరీ అబౌవ్, బౌండరీ బిలో. బౌండరీ అబౌవ్ నాకు బాగా నేర్చుకుంటే బౌండరీ బిలో ఈజీగా రాయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది బాగా కనబడలేదు. ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే దట్ ఇంప్లైస్ సీక్వెన్స్ Sn converges to L. Therefore, limit Sn is equals to infimum of Sn such that n belongs to n. Hence proved. Okay, thank you.